పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాడు మనము సామాన్య 16వ ఆదివారములో ఉన్నాం. ఈ ఆదివారము నాడు సువిశేష వాక్యము చదువుకుందాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయము 33-34 వచనాలు చదువుకుందాం. అయినను వారి పయనమును పసిగట్టి అన్ని దిక్కుల నుండి ప్రజలు వారి కంటే ముందుగా ఈ స్థలమునకు కాలినడకతో వచ్చి చేరిరి. యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలెనున్న వారిపై కనికరము కలిగి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ఇది ప్రభుని సువిశేషము. ప్రభువా, మీకు స్తుతి స్తోత్రములు కలుగునుగాక. దేవుని యందు విశ్వాసముతో ఉన్నటువంటి దైవజనులారా, ఈరోజు మనము 16వ ఆదివారములో ఉన్నాము. దేవుని యొక్క ధ్యానాంశము మనతో మాట్లాడుతున్నటువంటి మాట మార్కు శుభవార్త 6వ అధ్యాయం 34వ వచనం. ఒక్కసారి మనము పరిశీలించి చూసినట్లయితే వాక్యం పలుకుతుంది, యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగి జాలిపడి వారికి అనేక విషయములను బోధింప ఆరంభించెను. ప్రభుని బిడ్డలారా, మనం ఈ వాక్యాన్ని చదువుకుంటూ ఉన్నాం. ఈ వాక్యములో మనం వింటున్నది ఏంటంటే, ప్రజలు తండోపతండాలుగా అక్కడికి రావడం చూచి ప్రభువు వారిపై కనికరముతో జాలిపడ్డాడట. జాలిపడి వారికి బోధనలు చేయటం, వారికి స్వస్థతలను ఇవ్వటం, వారి అవసరతలను తీర్చడం మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని మనము ధ్యానము చేస్తున్నప్పుడు నాకు ఒక సంఘటన గుర్తుకొస్తూ ఉంది. ఒక రోజుట ఒక బోధకుడు యేసు ప్రభుని బోధనలు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి భుజాన సంచి తగిలించుకొని ఆ సంచిలో బైబిల్ గ్రంథము, తనకు కావలసినటువంటి మంచినీళ్ళు అవి దాంట్లో పెట్టుకొని ఆ సంచిని తీసుకుని దారి పొడుగున వెళుతూ ఉన్నాడట. వెళుతూ ఉన్నప్పుడు కొంచెం సాయంత్రం అయ్యేసరికి దారి పొడుగున ఎవరు కనపడట్ల అరణ్య ప్రాంతానికి వెళుతూ ఉంటే అక్కడ నుండి మారుమూల నుండి ఒక పక్క నుండి కేకలు వినపడుతూ ఉన్నాయి. కాపాడండి కాపాడండి అని పిలుస్తూ ఉన్నాడు ఇతను. ఆ బోధకుడికి అరుపులు కేకలు వినపడడం వలన ఎటు నుండి వస్తున్నాయి అరుపులు అనుకుంటూ అటువైపు నడుచుకుంటూ వచ్చారు. వచ్చి అక్కడ ఉన్నటువంటి ఆయన చూస్తే బాగా దెబ్బలవి తగిలి పడిపోయినట్టుగా ఉన్నాడు, నీరసించి పడిపోయినట్టుగా ఉన్నాడు. వచ్చి ఆయనను లేపి కొంచెం అలా మొక్కం అది తుడిచి అడుగుతూ ఉన్నాడు, ఏమైంది నీకు, ఏమైంది నీకు అని చెప్పి. నన్ను ఇక్కడ దొంగలు కొట్టి పడవేసి నా డబ్బంతా దోచుకొని వెళ్ళిపోయారు, ఇక్కడ ఎవరు కూడా రావట్లేదు, నేను లేవలేకుండా ఉన్నాను, కొంచెం మంచి నీళ్లుంటే ఇవ్వరా అని అడిగాడట. ఆ బోధకుడు ఏం చేశాడట, యేసు ప్రభుని నమ్ముకున్నటువంటి వ్యక్తి కింద పడిపోయినటువంటి వ్యక్తిని తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తన సంచిలో ఉన్నటువంటి మంచి నీళ్లు తీసి బాటిల్ ఇచ్చాడు. తాగిన తర్వాత అమ్మయ్యా అన్నాడు ఆ వ్యక్తి. ఇప్పుడు ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు అంటున్నాడు. నా దగ్గర బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్లో కొన్ని వాక్యాలు చదివి వినిపించనా నీకు అంటూ ఉన్నాడు ఈ బోధకుడు ఆతురతో. దొరక్క వ్యక్తి దొరికాడు. యేసు ప్రభుని గురించి చెప్పేయాలి అన్నటువంటి తపనతో బైబిల్ వాక్యాలు చదివాను. అయ్యా, నా వల్ల కాదు, ఇప్పుడు నేను వినలేను, కానీ కాసేపు అలా పడుకోవాలనుంది, తల కింద ఏదైనా ఒత్తుగా పెట్టవా అని అంటే తన దగ్గర ఉన్నటువంటి బ్యాగ్ని తీసేసి తల క్రింద
పెట్టాడు. అలా పడుకుని, ఇప్పుడు చదువు నా బైబిల్ గ్రంథం, నువ్వు అలానే పడుకొని ఉండు, 4 వాక్యాలు చదివి వినిపిస్తా నీకు అంటూ ఉన్నాడు. ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా నాకు చలిగా ఉంది, వణుకొచ్చేస్తుంది, ఏదంటే కప్పరా అంటే ఆ బోధకుడు వేసుకున్నటువంటి ఆ యొక్క జాకెట్ తీసి వెంటనే ఆ యొక్క వ్యక్తికి కప్పేస్తూ, నిండా కప్పేసి ఇది వేసుకోమని చెప్పి వేసిన తర్వాత కప్పుకొని మంచిగా హాయిగా, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది కదా, ఇప్పుడు చదువు వినిపించిన బైబిల్ వాక్యము అంటూ ఉన్నాడట. అందుకే కింద పడిపోయి ఉన్నటువంటి వ్యక్తి అంటూ ఉన్నాడు, అయ్యా పిలవగానే వచ్చావు, దగ్గరికి చేర్చుకున్నావు, మంచినీళ్ళు అడిగితే ఇచ్చావు, తల క్రింద ఏదైనా దిండుగా పెట్టమంటే నీ సంచినే చుట్టి పెట్టావు, వణుకొస్తుంది, చలి పుడుతుంది, నా వల్ల కావట్లేదు అంటే నువ్వు ఒంటి మీద వేసుకున్నటువంటి ఆ యొక్క జాకెట్ను తీసి, కోటును తీసి నాకు వేశావు. బైబిల్ గ్రంథములో ఇంతకు మించి ఏముంటుందయ్యా నువ్వు చెప్పడానికి? ఏ దేవుడైనా ఏం చెబుతాడు? నీ బైబిల్ గ్రంథములో ఇంతకు మించి ఏముంది నువ్వు చెప్పడానికి? నీళ్ళిచ్చావు, నిద్రపోవటానికి తలదిండునిచ్చావు, వేసుకోవటానికి బట్టనిచ్చావు, ఇంతకు మించి ఏముంది నీ బైబిల్ గ్రంథములో? బైబిల్ గ్రంథములో మాటలలో ఉన్నటువంటి ఆ ప్రేమను నాకు చూపించావు, ఆ కరుణను నాకు పంచావు, కనికరముతో జాలితో నన్ను సేద తీర్చుకోవడానికి నాకు ఆసరాన్ని ఇస్తూ నన్ను కాపాడావు. ఇంతకు మించి నువ్వు ఆ బైబిల్ గ్రంథములో ఏమి చెప్పినా నాకు తెలిసి ఇంతకు మించి అయితే ఉండదు. నీ యేసు ప్రభువు చెప్పింది నువ్వు చేసి చూపిస్తున్నావు కనుక బైబిల్ గ్రంథములో వాక్యము నువ్వు ఇప్పుడు చదవకపోయినా పర్వాలేదు, నాకు అర్థమైంది. నువ్వు చూపించిన ఈ ప్రేమ వలన, నీవు నా పట్ల చూపినటువంటి ఈ కరుణ, కనికరము, జాలి వలన యేసు ప్రభుని గూర్చి నాకు అర్థమైంది. నీవు నిజమైన యేసు ప్రభు భక్తుడవని, అనుచరుడవని నాకు తెలిసిందయ్యా. బైబిల్ గ్రంథంలో ఏముంటుందో కూడా నాకు ఇప్పుడు అర్థమయ్యింది అని చెప్పి ఆ వ్యక్తి అంటూ ఉన్నాడు. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, ప్రభువు ఈ రోజున ప్రజలు తండోపతండాలుగా తన దగ్గరికి రావడము చూచి జాలితో, కరుణతో, కనికరముతో వారి దగ్గరకు వెళ్ళినట్లుగా, వారిని బోధించి వారి వ్యాధులు నయము చేసినట్లుగా వాక్యము చెబుతూ ఉంది. మనల్ని కూడా ప్రభు అడుగుతుంది అదే. నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా, క్రీస్తు ప్రభుని అనుచరులుగా ప్రభు మనల్ని అడుగుతుంది అదేనండి. ఏమంటున్నాడు ప్రభు? నేను జాలి చూపినట్లు మీరు జాలి చూపండి, నేను కరుణతో ఉన్నట్లు మీరు కరుణగా ఉండండి, నేను ప్రజల పట్ల కనికరము చూపినట్లు మీరు కనికరము చూపండి, నేను మిమ్ము క్షమించినట్లు మీరు క్షమించండి, నేను మిమ్ము ప్రేమిస్తున్నట్లు మీరు ప్రేమించండి అంటున్నాడు. ఇంతకు మించి ప్రభు మనల్ని ఏమీ అడగట్లేదండి. కాబట్టి ఈ రోజున మనం ఈ వాక్యాన్ని ధ్యానము చేస్తూ ఉండగా ప్రభువు తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజల పట్ల కనికరముతో, జాలితో, కరుణ చూపినట్లుగా వాక్యం అంటూ ఉంది. అసలు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏంటో తెలుసా? యేసు ప్రభువు శిష్యులను గ్రామాలకు బోధించడానికి వెళ్ళమని చెప్పాడు, గుర్తుందా? గత వారమంతా కూడా మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. వాక్యం 6వ అధ్యాయం, మార్కు శుభవార్త 6వ అధ్యాయం 7వ వచనం వాక్యము చూస్తే మనకు అర్థమవుతుంది. యేసు 12 శిష్యులను తన చెంతకు పిలిచి బోధించుటకు జంటలుగా వారిని గ్రామాలకు పంపొచ్చు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు వారికి శక్తినిచ్చెను. యేసు ప్రభువు శిష్యులను గ్రామాలకి పంపుతూ, ఒకటి సువార్తను బోధించుటకు, అపవిత్రాత్మ శక్తులను వెళ్ళగొట్టుటకు, స్వస్థతనివ్వడానికని చెప్పి శిష్యులను పంపించారు. శిష్యులు తిరిగి వచ్చిన తర్వాత 12వ వచనములో వాక్యం అంటుంది, అంతటా ఆయన శిష్యులు పోయి ప్రజలు పశ్చాత్తాపముతో హృదయ పరివర్తనము పొందవలనని బోధించి వారు అనేక పిశాచములను పారద్రోలిరి, రోగులకు అనేకులకు తైలము అద్ది స్వస్థపరచిరి. శిష్యులను ప్రభు పంపించారు కదా, శిష్యులు వెళ్ళి ఏం చేశారు? పరలోక రాజ్యమును గూర్చి సువార్త బోధించారు, రోగులను తైలము అద్ది స్వస్థతనిచ్చారు, అపవిత్రాత్మ శక్తులను, దుష్టాత్మను పారద్రోలారు. ప్రభు వాళ్ళని పంపారు, ప్రభు చెప్పిన విధముగా వారు పనిచేశారు. ఈ రోజున తిరిగి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు అంటున్నటువంటి మాటలు మనం వింటూ ఉన్నాం. ఈరోజు సువిశేషములో
తిరిగి వచ్చినటువంటి పని మీద, స్వార్థ సేవ మీద ప్రభువు చేత పంపబడి అక్కడికి వెళ్ళి వాళ్ళ పని పూర్తి చేసుకుని తిరిగి వచ్చినటువంటి శిష్యులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈరోజు సువిశేషంలో మనం వింటూ ఉన్నాం. మార్కు శుభవార్త 6వ అధ్యాయం 30వ వచనములు మనం చూస్తే తిరిగి వచ్చినటువంటి శిష్యులు ప్రభువుతో ఏమంటున్నారు? శిష్యులు యేసు వద్దకు వచ్చి తాము చేసిన పనులను, బోధలను తెలియచేసిరి. వాళ్ళు ఏమేం చేశారో, ఏమేం బోధలు చేశారో, ఎవరెవరికి స్వస్థతనిచ్చారో, ఎక్కడెక్కడ దుష్టాత్మను పారద్రోలారో, ఎంతమందిని యేసు ప్రభు గురించి బోధించి ఎంతమందికి స్వార్థను అందించారో, దైవరాజ్యాన్ని గురించి ఎంతమందికి చెప్పారో, ఉత్సాహముతో ఆత్రతో ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభు నేను అది చేశాను, ప్రభు నేను ఇది చేశాను, ప్రభు నేను అక్కడ దుష్టాత్మను పారద్రోలాను, ప్రభు నేను ఈ రోగికి స్వస్థతనిచ్చాను, ఈ గ్రామానికి వెళ్ళానని చెప్పి అంతా బోధిస్తున్నటువంటి వారు చేసినటువంటి పనులన్నీ కూడా ఈరోజు ప్రభు దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నారటండి. ఎంత ఉత్సాహముతో, ఎంత ఆనందంగా ఉండి ఉంటారు. అయితే వాళ్ళు తిరిగి వచ్చిన తరువాత ప్రభు వాళ్ళ మాటలు విని వాళ్ళను చూచి ఒక్కటి అర్థం చేసుకున్నారు. పనిలో పడి వాళ్ళు అలసిపోయారని, సొలసిపోయి ఉన్నారని, విశ్రాంతి లేకుండా పని ఒత్తిడిలో ఉన్నారన్న సంగతి ఒక తల్లిగా, ఒక తండ్రిగా ప్రభు వాళ్ళను చూచి అర్థము చేసుకున్నారు. అర్థము చేసుకున్నటువంటి ప్రభు ఈరోజు వాళ్ళని పిలుస్తూ ఒక మాట అంటూ ఉన్నారు. చూడండి, వాక్యములు మనం చూస్తే 31వ వచనములో ప్రభు అంటున్నారు, గొప్ప జన సమూహము వారిని చూచుటకై వచ్చుచున్నందున ఆ గురు శిష్యులకు భుజించుటకైనను అవకాశము లేకపోయిను. అందుచే ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనము. వాళ్ళ శిష్యులు తిరిగి వచ్చిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కలిసి ఉండగా ప్రజలు వారి వద్దకు ఇంకా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారట. వాళ్ళ బోధలు విని కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుత కార్యాలు చూసి కానీ, వాళ్ళు పారదులను, దుష్టాత్మను చూచి కానీ, వారు ప్రదర్శిస్తున్నటువంటి అద్భుత శక్తులను చూచి ఇప్పటి వరకు వాళ్ళు యేసు ప్రభు ఒక్కడే బోధించడం, యేసు ప్రభు ఒక్కడే అద్భుత శక్తులు చూపించడం, యేసు ప్రభు ఒక్కడే స్వస్థతలు చేయటం, యేసు ప్రభు ఒక్కడే దుష్టాత్మను పారద్రోలడం చూశారు. ఇప్పుడు యేసు ప్రభువుతో పాటు ఆయన వద్దన్నటువంటి 12 మంది అపోస్తలులు కూడా బోధించడం, దుష్టాత్మను పారద్రోలటం, అద్భుత శక్తులు చూపించడం, స్వస్థతలు చేయడం చూసేసరికి ప్రజలు తబ్బి ఉబ్బిపై కాగలేక తండోపతండాలుగా అనేక గ్రామాల నుండి వస్తూ ఉన్నారు. ఒక్కడు చేస్తుంటేనే అలా ప్రభువుని ఇబ్బంది పెడుతూ జనాలు పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్లే, అందరూ చేస్తూ ఉంటే ఇక ప్రజలు ఆగలేక ఏదో పరలోకములో ఉన్నటువంటి తన్మయత్వంలో ప్రజలు ఉండి ఉంటారు. ప్రజలు ప్రభు వద్దకు, శిష్యుల వద్దకు వస్తూ వాళ్ళ మీద తోసుకుంటూ నెట్టుకుంటూ వస్తూ ఉండటం చూచి ప్రభు అర్థము చేసుకున్నారు. ఇప్పటికే శిష్యులు అలసిపోయి ఉన్నారు. చాలా రోజులు పని మీద వెళ్ళారు, గ్రామాలకు వెళ్ళారు, పని ఒత్తిడులు, అలసటలు, విశ్రాంతి లేకుండా ఉన్నారు. కాబట్టి ప్రభు శిష్యులతో ఈ మాట అంటున్నారండి. ఈరోజు ఏమంటున్నారు? ఆయన వారితో, మీరు ఏకాంత స్థలమునకు వచ్చి కొంత తడవు విశ్రాంతి తీసుకొనుడు. నాతో పాటు ఏకాంత స్థలానికి రండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది, మీకు ప్రశాంతత దొరుకుతుంది, పని ఒత్తిడి తొలగిపోతుంది. ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం ఇక్కడ, యేసు ప్రభువు ఏకాంత స్థలమునకు నాతో పాటు రండి అంటున్నాడంటే, ప్రభు ఏకాంత స్థలమునకు వెళ్ళినప్పుడల్లా ఏం చేస్తారండి? ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటారు. చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో మనం వింటాం, ప్రభు ఏకాంత స్థలమునకు వెళ్ళి, కొండ ప్రాంతానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రార్థనలో గడుపుతున్నారు అని వింటూ ఉంటాం. ఈరోజు ప్రభు కూడా అదే అంటున్నాడు, ఏకాంత స్థలమునకు నాతో పాటు రండి, మీకు విశ్రాంతి దొరుకుతుంది. మనము దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, ప్రార్థనలో ఉన్నప్పుడు మనకు శరీరానికి కానీ, హృదయానికి కానీ, మనసుకు కానీ నెమ్మది దొరుకుతుందండి, శాంతి దొరుకుతుంది, ప్రశాంతత దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. ప్రభు విశ్రాంతి తీసుకోవడానికి వాళ్ళని వెళ్ళి పడుకోమని చెప్పట్లా, నాతో పాటు ఏకాంత స్థలానికి రండి,
అక్కడ మీకు విశ్రాంతి. అంటే దేవుని సన్నిధిలో మనం ఉంటే ఎక్కడా దొరికినటువంటి శాంతి, మనశ్శాంతి, ప్రశాంతత, విశ్రాంతి దొరుకుతుందండి. అందుకే ప్రభు నాతో పాటు రండి అని చెప్పి విశ్రాంతి తీసుకోవడానికని చెప్పి, వాళ్ళకు ప్రశాంతతనివ్వడానికని చెప్పి శిష్యులను తీసుకుని ఈ రోజున వెళుతూ ఉండటం మనము చూస్తూ ఉన్నాం. అయితే వీళ్ళు సరస్సు ఈవలి తీరము నుండి అవతలి తీరానికి పడవలో ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే ప్రజలు ఎక్కువగా వాళ్ళ మీదకి నెట్టుకుంటా వస్తున్నారు. కొంతసేపు ధ్యానములో, ప్రార్థనలో విశ్రాంతి తీసుకోవాలని చెప్పి శిష్యులను తీసుకొని ఒడ్డుకు అవతలి వైపుకు వెళుతూ ఉంటే, వీళ్ళు అక్కడికి వెళ్ళేసరికి అక్కడ అవతలి వైపు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని చూసి ఆ గ్రామాల నుండి ఆ జనాలు కూడా పరిగెత్తుకుంటూ వస్తేస్తూ ఉన్నారంట. మీద పడుతూ ఉన్నారు, నెట్టుకుంటూ వస్తున్నారు, తోసుకుంటూ వస్తున్నారు. ప్రజలు గుంపులు గుంపులుగా, తండోపతండాలుగా వాళ్ళ దగ్గరికి రావటం యేసు. ఇక్కడ ప్రభు, మనం ఒక మాట గుర్తు పెట్టుకోవాలి బిడ్డలారా. ప్రభు అక్కడికి వెళ్ళింది ఎందుకు? శిష్యులను రమ్మంది ఎందుకు? యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకి, సరస్సు ఇక్కడ నుండి అవతలి తీరానికి వెళ్ళింది ఎందుకు? కొంతసేపు ప్రార్థనలో గడుపుదామని, కొంతసేపు ధ్యానము చేద్దామని, విశ్రాంతి తీసుకుని ప్రశాంతముగా శిష్యులు ప్రభు కలిసి ఉందామని అక్కడికి వెళ్ళారు. కానీ అక్కడ చూసినా కూడా ప్రభు అలా తండోపతండాలుగా వస్తుంటే, ప్రభు వాళ్ళని చూచి కోపపడ్డాడా, ద్వేషించాడా, అరిచాడా, దూరముగా వెళ్ళిపోమన్నారా? ఏం చేశాడటండి? వాక్యము వింటూ ఉన్నా యేసు పడవను దిగి జన సమూహమును చూచి కాపరి లేని గొర్రెల వలె ఉన్న వారిపై కనికరము కలిగెను. కనికరము కలిగి జాలి పడ్డాడటండి వాళ్ళ మీద. ప్రభువు వాళ్ళని చూచి, ఇప్పటికే మేము అలసిపోయి ఉన్నాం, ఇప్పటికే పని ఒత్తిడి ఎక్కువైంది, మాకు విశ్రాంతే లేదు, అసలు అలసటగా ఉంది, వెళ్ళిపోండి అందరు ఇక్కడ నుండి, నేను నా శిష్యులకు అంతసేపు విశ్రాంతి తీసుకోవాలి, మాకు అసలు రెస్టే లేకుండా పోతుంది అని చెప్పి వాళ్ళని వెళ్ళిపోమని పంపలేదండి. ఏం చేశాడు? వాళ్ళ మీద కనికరం, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి ఆ బిడ్డలపై కనికరపడ్డాడట, జాలి పడ్డాడట. ఆ కనికరముతో, జాలితో మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళాడే తప్ప ప్రజల్ని దూరంగా నెట్టివేయల, దూరంగా పంపివేయల. అవునండి, నేటికి కూడా యేసు ప్రభు నీపై నాపై కనికరము చూపిస్తున్నాడు. కరుణతో, జాలితో మన చెంతకు వస్తున్నాడు. ఎన్నిసార్లు మనము ప్రభువుని విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయినా ప్రభు మాత్రం దూరంగా వెళ్ళట్లేదండి. ఎన్నిసార్లు మళ్ళీ మనము తప్పు చేసి పాపము కొట్టుకొని ప్రభునికి దూరం అవుతున్నా, ప్రభుని వాక్యానికి దూరం అవుతున్నా, దేవునికి దూరం అవుతున్నా, దేవాలయానికి దూరం అవుతున్నా, ప్రార్థనకు దూరం అవుతున్నా కూడా ప్రభు ఇంకా మనపై కనికరముతో జాలి పడుతూనే ఉన్నాడు, కరుణ చూపిస్తూనే ఉన్నాడు, మన్నిస్తూనే ఉన్నాడు. బిడ్డా, నేను ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు, నేటికి నీపై ప్రేమ నాకు తగ్గలేదు అంటూ ఉన్నాడు. మనల్ని ఇంతగా ప్రేమిస్తున్నటువంటి ప్రభువుని మనం విడిచిపెట్టి వెళ్ళకూడదు. ప్రభువు మన పైన నేటికి కూడా కరుణతో, జాలితో, కనికరముతో మనల్ని ఆదరిస్తూ హక్కున చేర్చుకుంటూనే ఉన్నాడు. ప్రభువు ఈరోజున వాక్యములు మనము చూస్తున్నాం. అంత పని ఒత్తిడిలో ఉండి, విశ్రాంతి లేకుండా ఉండి, అలసటగా ఉన్నా కూడా విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళిన సమయంలో కూడా ప్రజలు అవసరములలో ఉండి ప్రభు కోసం, ప్రభు బోధనల కోసం, ప్రభు స్వస్థతల కోసం వస్తూ ఉంటే ప్రభు వాళ్ళని చూసి కనికరపడ్డాడు, జాలి పడ్డాడు. ఇదే వాక్యాన్ని బైబిల్ గ్రంథంలో మనం ఇంకా కూడా వాక్యంలో చాలాసార్లు ప్రభు ప్రజలపై కనికరముతో జాలి పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇదే మార్కు శుభవార్త 1వ అధ్యాయంలో మనం వాక్యంలో చూస్తే 40వ వచనం, 41వ వచనం వాక్యం, కుష్ఠరోగి అతడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాక్యము చూద్దాం. మార్కు శుభవార్త 1వ అధ్యాయం 40వ వచనం అంటుంది, కుష్ఠరోగి ఒకడు వచ్చి ప్రభువుకు నమస్కరించి, నీకు ఇష్టమగుచో నన్ను స్వస్థపరపగలవు అని ప్రాధేయపడను. యేసు జాలిపడి వానిని తాకి, నాకిష్టమే, శుద్ధి పొందము అనెను. వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయెను. బిడ్డలారా, ప్రభుని చూచి ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచుమయ్యా అని వెంటనే ప్రభు వాడిపై జాలి పడ్డాడటండి. జాలిపడి జాలితో వెళ్ళిపోలా. చాలాసార్లు మనము కూడా అయ్యో పాపం అంటూ జాలి పడి వదిలేస్తాం. అవసరంలో ఉన్నవాడిని, దెబ్బలు పడేవాడిని, లేకపోతే ఇబ్బందుల్లో ఉన్నవాడిని, కష్టాల్లో ఉన్న కుటుంబాన్ని చూసి అయ్యో పాపం అంటూ జాలి పడతాం. జాలి పడితే సరిపోయిందా?
వారికి సహాయం చేయాలా, వారికి ఆపన్న హస్తం ఇవ్వాలా, మనం చేయగలిగిన ఏదైనా ఉంటే చేయాలా, వాళ్ళతో కాసేపు కూర్చొని మాట్లాడాలా, కనీసం సమయాన్ని ఇవ్వండి. ఇబ్బందులో, కష్టాల్లో, బాధలో ఉన్న వాళ్ళకి అయ్యో పాపం అంటే కనీసం వాళ్ళకు ఓదార్పునివ్వండి, తోడుగా ఉండండి. మనం ఏదన్నా చేయగలిగితే చేద్దాం, పూట అన్నం పెడదాం, చేయగలిగినంత సాయము చేద్దాం. ప్రభు అలానే చేశాడు. జాలిపడి కుష్ఠరోగిని అయ్యో అని చెప్పి వెళ్ళిపోలా. ఏం చేశాడట? నాకు ఇష్టమే, శుద్ధుడవగవుము అంటూ స్వస్థతనిస్తే వెంటనే అతని కుష్ఠరోగము తొలగిపోయేను. చూడండి, ప్రభువు కనికరముతో జాలిపడి వెళ్ళిపోలా, వాడి అవసరాన్ని తీర్చాడు, రోగాన్ని నయం చేశాడు, స్వస్థతనిచ్చి పంపాడు. ఇదే మాటను మరలా మత్తయి శుభవార్త 14వ అధ్యాయం 14వ వచనంలో కూడా మనం చదువుకుంటూ ఉన్నాం. యేసు ఒడ్డుకు చేరి గొప్ప జన సమూహమును చూచి జాలిపడి వారిలోని వ్యాధిగ్రస్తులను స్వస్థపరచెను. ప్రజలు అనేకమైనటువంటి బాధలతో, రోగాలతో ప్రభు దగ్గరికి వస్తే ప్రభు వారిపై జాలిపడి కనికరముతో వారి రోగాలను స్వస్థపరిచి నయము చేసి పంపించాడండి. మనం ఇదే విధముగా బైబిల్ గ్రంథంలో ఎక్కడ చూసినా కూడా ప్రభువు దగ్గరికి వచ్చిన ఏ బిడ్డను, ఏ వ్యక్తిని ప్రభు ఉత్త చేతులతో పంపలేదు. ఏ రోగిని కూడా ఊరకనే జాలితో కనికరంతో నువ్వు వెళ్ళిపో అని చెప్పాల. జాలిపడి కనికరముతో రోగాన్ని నయము చేసి స్వస్థతనిచ్చే పంపాడు. తన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆదరించాడు, ఆదుకున్నాడు, రోగాలు నయము చేశాడు, వారి అవసరతలు తీర్చి పంపాడు, బోధించి మంచి సువార్తనిచ్చి పంపాడు తప్ప ఏ ఒక్కరిని ఉత్త చేతులతో పంపల, ఏ ఒక్కరిని తిరిగి ఉత్తగని వెళ్ళిపోమ్మని పంపల. ఏ బిడ్డ ఏ అవసరతలో వచ్చినా కూడా ప్రభువు జాలితో కనికరముతో కరుణ చూపిస్తున్నట్లుగా, ఆదుకుంటున్నట్లుగా, ఆపన్న హస్తాన్ని ఇస్తున్నట్లుగానే మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా ప్రభువు శిష్యులు అంత అలసటగా ఉన్నా, అంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా, తీరిక సమయం లేకున్నా కూడా ప్రజలు రావడము చూచి, ప్రజల బాధలు కష్టాలు చూచి ప్రభు వారిపై జాలిపడ్డాడు, కనికరము చూపించాడు, కరుణతో వాళ్ళకు బోధించాడు, వాళ్ళ కష్టాలు తీర్చాడు, వాళ్ళ వ్యాధులను నయము చేసినట్లుగా వాక్యములో చూస్తూ ఉన్నాం. దేవుని నమ్మినటువంటి బిడ్డలారా, మనము నేర్చుకోవలసింది ఇదే ఈ రోజున ప్రభువు నుండి. 2 విషయాలు మనం ఈ రోజున నేర్చుకోవాలి. ఒకటి, మనము ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా, ఎంత అలసటగా ఉన్నా, తీరిక సమయం లేకున్నా, మన పనులలో, మన జాబులలో, వ్యాపారాలలో, పనులలో పడి ప్రభువుని మర్చిపోకూడదు. అందుకే శిష్యులు మేము అది చేశాము, ఇది చేశాము, అంత గొప్ప కార్యాలు చేశాము, అంత పనులు చేశామని చెబుతూ ఉంటే, ప్రభు నాతో పాటు ఏకాంత స్థలానికి రండి, ప్రార్థన చేసుకుందాం, అక్కడ మీకు మనశ్శాంతి, ప్రశాంతత, విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. అంటే మనకి కూడా ప్రభు ఈరోజు నేర్పుతున్న మొదటి విషయం, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, నీ చదువులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, ఇంకేదైనా పనులలో నీ ఉండి ప్రభువుకి దూరమైపోకు, ఆలయానికి దూరమైపోకు, దేవుని వాక్యానికి దూరమైపోకు, దేవునికి దూరమైపోకు. ఎంత పని ఒత్తిడిలో ఉన్నా కూడా మనం గుర్తు పెట్టుకోవాల్సింది, నిజమైనటువంటి శాంతి, మనశ్శాంతి, ప్రశాంతి, విశ్రాంతత మనకి ప్రభుని సన్నిధిలోని దొరుకుతుంది. కాబట్టి మనం ఎంత బిజీగా ఉన్నా ప్రభుని మాత్రం విడిచిపెట్టకండి, ఆలయానికి రావడం మానేయకండి, ప్రార్థనలు మానేయకండి, బైబిల్ వాక్యం చదవడం మానేయకండి. ప్రభువు ఈరోజు మనకు నేర్పుతున్నది అదే. మీ పని ఒత్తిడిలో పడి భగవంతుడిని మర్చిపోకండి, ప్రార్థనను మర్చిపోకండి అని మరి ఒకసారి మనకి గుర్తు చేస్తూ, మీకు నిజమైన విశ్రాంతి, ప్రశాంతత కావాలంటే, అలసిపోయి ఉన్నారా, సొలసిపోయి ఉన్నారా, నా దగ్గరకు రండి, నేను విశ్రాంతి ఇస్తానంటున్నటువంటి ప్రభు మరి ఒకసారి ఈరోజు మనకు నేర్పుతున్నటువంటి మంచి పాఠం. పని ఒత్తిడిలో పడి, బిజీ షెడ్యూల్లో పడి ప్రభుని ప్రార్థన మర్చిపోవద్దు. తప్పనిసరిగా ప్రార్థన చేసుకోవాలి, ఆలయానికి రావాలి, వాక్యము చదవాలి, ప్రభువుకి దగ్గరగా జీవించాలి అని మొదటిగా ఈ రోజున మనకి శిష్యులకు చెప్పడము ద్వారా నేర్పిస్తున్నారు. రెండవది, మనము ఎంత అలసిపోయి ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా, లేకపోతే ఎంత ఒత్తిడిలో ఉన్నా కూడా తోటివారు కష్టములో, బాధలో, ఇబ్బందులో, సమస్యములో ఉన్నారు అని తెలిసినప్పుడు వాళ్ళు మన చెంతకు రాకపోయినా మనము
తెలుసుకొని వాళ్ళకు చేయగలిగినంత సాయము చేయటానికి ముందుకు రావాలి. ప్రభు మన పట్ల కనికరము జాలి చూపించినట్లు ఈనాటి వాక్యములో ప్రభువు ప్రజల పట్ల కనికరముతో కరుణతో జాలితో వారి బాధలు వ్యాధులు నయము చేసినట్లు మనము స్వస్థతలు ఇవ్వవలసిన అవసరం లేదు, బోధలు చేయవలసిన అవసరం లేదు. కనీసం పట్టెడు అన్నం పెడతాం, గుక్కెడు నీళ్ళు ఇద్దాం, ఒక వస్త్రాన్ని ఇద్దాం, అవసరంలో ఉన్న వాడికి చేయగలిగినంత సాయం ఇద్దాం. ఏది చేయలేకపోతే కనీసం వాళ్ళతో కాసేపు కూర్చొని మంచి మాటలు చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి తోడుగా ఉందాం. తద్వారా వాళ్ళ బాధ కొంత అయినా దిగిపోతుంది. ఎవరూ లేరే అనే బాధ కన్నా నాకు ఒకళ్ళు తోడుగా ఉన్నారనేటటువంటి సంతోషములో మునిగిపోతారు, ఆనందములో ఉంటారు. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలారా, ఈనాటి ఆదివారం సువిశేషములో మనం ఈ 2 మాటలు గుర్తుపెట్టుకుందాం. ఎంత బిజీగా ఉన్నా, ఎంత పనిలో ఉన్నా ప్రభువుని ప్రార్థనను మర్చిపోకూడదు. రెండవది, ప్రభు మన పట్ల కరుణ కనికరము జాలితో మనల్ని దీవించి ఆశీర్వదిస్తున్నట్లు మనము కూడా తోటి వారి పట్ల కరుణతో జాలితో దయతో ఉందాం. వారికి చేయగలిగినటువంటి సహాయాన్ని మనము కూడా చేద్దాం. తద్వారా క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ రాజ్యాన్ని మనం విస్తరిద్దాం. క్రీస్తు ప్రభుని అనుచరులుగా మనము కూడా నిజమైనటువంటి క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ క్రీస్తు ప్రభుకి సాక్ష్యం పలుకుతూ క్రీస్తు ప్రభుని యొక్క మంచితనాన్ని, ప్రేమను 10 మందికి చాటుదాం. అందుకు కావలసినటువంటి శక్తిని, బలాన్ని, అనుగ్రహాలు దయచేయమని ప్రభుని ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకొని ప్రతి ఒక్కరు కూడా, వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని ఒక్క నిమిషం పాటు నాతో పాటు ఏకీభవించి ప్రార్థించండి. కరుణామూర్తి అయిన ఓ యేసు ప్రభువా, నీ కరుణను గూర్చి, నీ కనికరమును గూర్చి మేము ఈ రోజున నేర్చుకున్నాం. నీవు ఎంతగా అలసిపోయి ఉన్నా, నీవు నీ శిష్యులు ఎంతగా పని ఒత్తిడిలో ఉన్నా, విశ్రాంతి లేకుండా ఉన్న సమయములో కూడా ఇదిగో నాయన, కాపరి లేని గొర్రెల వలె ఉన్నటువంటి జనమును చూచి కనికరముతో కరుణతో జాలిపడి వారి అవసరతలు తీర్చావు. నీ చెంతకు వచ్చినటువంటి బిడ్డలను దూరముగా నెట్టివేయకుండా వాక్యాన్ని అందించావు. వ్యాధులు నయము చేశావు, రోగాలు నయము చేశావు, వారి బాధలను తీర్చి వారిని సంతోషముగా పంపించావు. అయ్యా, నేటికి కూడా నీవు మా పట్ల అనేక సమయాలలో మేము నిన్ను చేయి విడిచినా నీవు మమ్ము విడపకుండా, నీవు అనేక సార్లు మేము తప్పు చేసి పాపము కట్టుకొని నీ నుండి దూరమైపోతున్నా నీవు మమ్ము మళ్ళీ 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 క్షమిస్తూ మన్నిస్తూనే ఉన్నావు. కరుణతో చాలితో మమ్ము దరికి చేర్చుకుంటూనే ఉన్నాం. నీ కరుణకు, నీ కనికరమునకు, నీ ప్రేమనకు వందనాలు తెలుపుతున్నామయ్యా. అయ్యా, ఈరోజు వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ నుండి మేము కూడా కనికరముతో, చాలితో, దయతో ఇతరుల పట్ల ప్రేమను కలిగి ఉన్నట్లుగా ఇతరులకు సహాయం చేసేటటువంటి మంచి శక్తిని, మంచి మనస్సును మాకు దయచేయమని, ఎంత బిజీగా ఉన్నా, ఎంత పని ఒత్తిడిలో ఉన్నా ప్రార్థనను, ప్రభువును మర్చిపోకుండా మేము ప్రార్థనల విశ్వాసంలో మరింతగా ఎదిగేటట్లుగా మా చెంతకు వచ్చిన ప్రతి ఒక్కరికి ఏదో రకమైనటువంటి సాయము చేస్తూ నిజమైనటువంటి మంచి క్రైస్తవ బిడ్డలుగా మేము జీవించలాగన నీ కృపను, నీ దీవెను, ఆశీర్వాదాన్ని దయచేయమని, ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను కూడా నీ హస్తాలు చాచి దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని కూడా నీ పరిశుద్ధ హస్తాలతో దీవించి నీ ఆశీర్వాదాలు, అనుగ్రహాలు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.